ఇట్లా పెట్టి వేళ్ళని ఈ అంచుకు తీసుకురావాలి. టవల్ అంచుకు వేళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఉన్న వేళ్ళని కొంచెం స్ప్రెడ్ చేసి టవల్ ఎడ్జ్ పట్టుకోవాలి. టవల్ ఎడ్జ్లో పట్టుకుని మన వైపు లాగాలి. 1 2 3 4 గట్టిగా పట్టుకుంటే వేళ్ళని నొక్కాలి కిందకి. 4 5 6 7 8 9 ఇట్లా రావాలన్నమాట. ఇది ఎప్పుడు వస్తుందంటే నా కాళ్ళకి సాక్స్ ఉండబట్టి అంత బాగా రావటం లేదు. సాక్స్ లేకుండా ఉంటే చక్కగా జరుగుతుంది. ఇది జరిగినట్టు ఇది కూడా. 6 7 8 9 10 ఇట్లా పట్టుకుని కొసని 1 ఒక్కొక్క కాలు చేసినా చేయొచ్చు. 2 క్లాత్ జరగాలి. 3 4 5 6 7 8 9 10 సాక్స్ ఉండబట్టి జరగట్లేదు. రెండవ సంగతి ఏంటంటే ఈ కాలికి ఈ మధ్య నేను సర్జరీ చేయించుకున్నాను. అందుకని కొంచెం ఈ కాలు యాక్షన్ డల్గా ఉంది. సర్జరీ ఇంకా టైం 1 మంత్ అయింది, 1 ఇయర్ అయింది. అయితే కూడా ఆ యాక్షన్ ఇంకా రికవరీ సరిగ్గా లేదు. ఈ కాలికి చేయించుకోలేదు కాబట్టి మనకి ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. 2 కాళ్ళకి అది విడివిడిగా చేయొచ్చు. 2 కాళ్ళు కూడా సాక్స్ తీసేస్తే 2 కాళ్ళతో చేయగలం. తర్వాత చివరిలో సాక్స్ తీసేసి చూపిస్తాను. సాక్స్ తీస్తే 2 కాళ్ళతో బాగానే వచ్చేస్తుంది. తర్వాత ఈ క్లాత్ ఇంకా మనకు అక్కర్లేదు. ఇట్లా పెట్టి ఈ వేళ్ళని ఈ 4 వేళ్ళ 5 వేళ్ళని ఈ 5 వేళ్ళని చిటికెన వేలుతో సహా నెమ్మదిగా ఫ్లోర్కి ఇట్లా ప్రెస్ చేయాలి. చిటికెన వేలు తప్పించుకుంటుంది, తొందరగా వంగదు. దాని మీద శ్రద్ధగా మనసు పెట్టి అన్ని వేళ్ళని ప్రెస్ చేయాలి. అట్లా ప్రెస్ చేసి 1 సెకండ్ ఉండి వదిలేయాలి. 1 2 3 ఊపిరి తీసుకుంటూ నొక్కడం, ఊపిరి వదిలేస్తూ వదిలేయడం. పైకేం ఎత్తక్కర్లే, ఒక వదలడమే. నేల మీద వేసి నొక్కడం, వదలడం. 4 5 6 7 8 9 10 అది ఇది ఒకటి. రెండోది పాదం అంతా నెల మీదే ఉంచి బొట్టన వేళ్ళని పక్క వేళ్ళని 4 వేళ్ళని మాత్రమే పైకి ఎత్తాలా. బ్రీత్ ఇన్, గాలి తీసుకుంటా 1 సెకండ్ ఉండి డౌన్. వేళ్ళనే డౌన్ చేస్తున్నాం. మొత్తం పాలు ఇందాక ఎత్తినట్టు యాంకిల్ని టోస్ని మొత్తం ఎత్తటలే. ఆ ఎక్సర్సైజ్ లేదు, ఓన్లీ వేళ్ళకైంది. కిందకి పెట్టడం. ఇక్కడ అది మీద లేదు. మొదటి ఎక్సర్సైజ్లోనే ఇట్లా అది మీద నేలకి, ఇక్కడ అది మీద లేదు. ఇట్లా పైకి ఎత్తడం వేళ్ళని డౌన్. 1 2 3 4 5 6 7 వేళ్ళు మాత్రం ఎత్తదు. 8 ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వాలి. 9 10 ఇట్లా అదిమినట్టు చేసి వదిలింది. వేళ్ళని పైకెత్తి వదిలింది. ఈ టవల్ యొక్క అంచుని వేళ్ళతో పట్టుకుని మన వైపుగా ఇట్లా లాగింది. ఈ 3 కలిపి ఒకటే ఎక్సర్సైజ్. టోస్ ఫ్లెక్సార్ అంటారు, స్క్రెచ్చింగ్ అంటారు. టోస్ స్క్రెచ్చింగ్ అంటారు. టోస్ స్క్రెచ్చింగ్. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే కాలి వేళ్ళ చివరలో ఉన్నటువంటి నరాలు డల్ అయిపోయి అవి మనం నడిచేటప్పుడు ఆ బ్యాలెన్స్ కోసము వేడి నేల మీద ఆనకంటే నడుస్తారు. డయాబెటిక్ వాళ్ళకి, న్యూరోపతి ఉన్న వాళ్ళకు, మన మామూలు వాళ్ళని బాగానే నడుస్తాము. అవి ఆనవన్నమాట. ఆ వేళ్ల పార్ట్ ఎప్పుడైతే ఆనదో మిగతా 3/4 లెగ్గే ఆనుతుంది. కాబట్టి నడకలో బ్యాలెన్స్ పోతుంది. ఆ నరాలు మనకి 70,028 నరాలు ఉంటాయి మన మొత్తం బాడీలో. పాదాలలో కూడా చాలా ఉంటాయి, నెట్వర్క్ అనమాట. ఆ నరాలు, ఆ కొసల్లో ఉన్న నరాలను కూడా యాక్టివేట్ చేయాలి. మన ఈ న్యూరోపతి తగ్గాలి అంటే వాకింగ్ బ్యాలెన్స్ రావడానికి.
నడకప్పుడు బ్యాలెన్స్ రావడం, తూలకుండా లేదా ఎడం పక్కకి కుడి పక్కకి వంగి నడవడం అలాంటి ఏమి లేకుండా బ్యాలెన్స్ వాక్ రావడం కోసం ఈ 3 గోళ్ళకి వేళ్ళకి గోళ్ళు కాదు ఖాళీ వేళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ 3 స్టెప్స్లో చేస్తున్నాను. మీకు చివరిలో నేను మళ్ళీ అది తీసి చూపిస్తాను. ఈ కాలు కూడా క్లాత్ లాగడం ఉన్నది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వేళ్ళ చివరిలో ఉన్న నరాలు కూడా నేల మీద ఆడడానికి వాకింగ్ అప్పుడు మనకి హెల్ప్ఫుల్గా ఉండడానికి అందులో చిటికి వేలు అసలు ఆడదు తొందరగా. వాటి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దీన్ని ఏమంటారు? టోస్ స్క్రెచ్చింగ్ అనమాట. వాటిని ఇట్లా అనడం, ఇట్లా అనడం, ఇట్లా అనడం, ఇట్లా అనడం, అది అంతా స్క్వీజ్ చేస్తున్నాం. స్క్వీజింగ్ అనమాట. దీని తర్వాత ఇంకో ఎక్సర్సైజ్ ఏంటంటే ప్లాంటార్ ఫేషియా అన్నారు. ప్లాంటార్ ఫేషియా అంటే ఇలా ఒక బాల్ అనమాట. ఒక బాల్ తీసుకుని క్రికెట్ బాల్ కానీ టెన్నిస్ బాల్ కానీ తీసుకుని దీన్ని ఏం చేయాలి? మనకి ప్లాంటార్ ఫేషియా అనే మజిల్స్ కానీ ఆ మజిల్స్ లోపల నరాలు కానీ ఎప్పుడు మజిల్స్ లోపల నరాలు గుచ్చుకొని ఉంటాయి. బోన్స్ చుట్టూ మజిల్స్ ఉంటాయి. బోన్స్ పట్టుకుని మజిల్స్ ఉంటాయి. మజిల్స్ లోపల నుంచి నరాలు ప్రవహిస్తూ ఉంటాయి. మనకి స్పైనల్ కార్డు నుంచి బ్రెయిన్కి, బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డుకి, స్పైనల్ కార్డు నుంచి లెగ్కి. ఈ సెన్సేషన్ వాటి చేతికి సెన్సేషన్ రావాలి, ఈవేళ సెన్సేషన్ రావాలి. ఇవన్నీ నరాలే. బ్రెయిన్ నుంచి సెన్సేషన్ తెచ్చుకుంటూ ఉంటాయి. ప్లాంటార్ ఫేషియా అనే నరాల మజిల్స్ అరిపాదంలో ఆర్చ్లో ఉంటాయి. అరిపాదంలో ఆర్చ్ ఉంటుంది కదా, ఇట్లా ముందు వైపు ఒక ఎత్తు వెనక వైపు ఎత్తు ఉంటే మధ్యలో ఇలా ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్లో ఉన్నట్టు టెన్నిస్ బాల్ కానీ ఇట్లా పెట్టుకుని వాటర్ బాటిల్లో నీళ్లు పోసేసి కదలకుండా, లేదా సీల్డ్ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ పెట్టుకుని ఈ కుడికాలిని దాని మీద పెట్టాలి. అట్లా పెట్టి ఎడంకాలతో ఈ కింద మ్యాట్ కదులుతుంది. ఈ క్లాత్ అయితే కదులుతుంది, మ్యాట్ పెద్ద కదలదు. కానీ దీనికి మ్యాట్ మీద దీనికి సపోర్ట్ పెట్టి నెమ్మదిగా టోస్ నుంచి హీల్కి, హీల్స్ నుంచి టోస్కి తిప్పాలి. ఇట్లా 1 2 3 4 మోకాలు కొంచెం ఇట్లా అదిగితే మంచిది. 5 6 7 8 9 10 చాలు ఈ ఎక్సర్సైజ్కి. 1 మినిట్ చేయాలి. 1 మినిట్ అంటే 60 సెకండ్స్ చేయాలి. 1 2 3 కొద్దిగా ఇట్లా ప్రెస్ చేద్దాం. 4 5 6 7 స్పీడ్గా చేయకూడదు, ఇట్లా ఊరికే గబా రోల్ చేయకూడదు. 8 9 10. ఓకే. అంటే మనం 60 సెకండ్స్ చేయాలంటే 60 సెకండ్స్ అంటే అర్థం ఏంటి? 1 మినిట్. ఈ కాలుకి 30 సెకండ్స్, ఈ కాలుకి 30 సెకండ్స్ చేయాలి. లేదా రెండు కూడా కొంచెం పొడుగు వాటర్ బాటిల్ అయితే రెండు ఇట్లా పెట్టుకోవచ్చు. మొత్తం 60 సెకండ్స్ చేయవచ్చు. ఈ ముందు వేళ్ళ మీకు కూడా పరిగణిస్తే ఇవ్వచ్చు, తర్వాత వెనకాల హీల్స్ మీకు కూడా పరిగణిస్తే ఇవ్వచ్చు. కానీ ప్లాంటార్ ఫేషియా గుంటలోనే ఉంటాయి. వాటిని యాక్టివేట్ చేస్తే మీకు బ్యాలెన్స్ వాక్ వస్తుంది. బ్యాలెన్స్ లేకుండా నడవడం, ఓల్డ్ ఏజ్లో తూలి పడిపోవడం, ఓల్డ్ ఏజ్లో 60 పెద్దవాళ్ళ కోసం మనం చేస్తున్న ఎక్సర్సైజ్ క్లాసు. ఏమవుతుంది? ఓల్డ్ ఏజ్లో పడిపోతారు పెద్దవాళ్ళు, నడకలో బ్యాలెన్స్ లేక పడిపోతూ ఉంటాం. అలా పడిపోయినప్పుడు ఫ్రాక్చర్స్ వస్తాయి. ఆ ఫ్రాక్చర్స్ ఇవ్వడానికి టైం పడుతుంది. అది నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క ఫ్రాక్చర్ హీల్ అవ్వాలంటే ఓల్డ్ ఏజ్ ఫాల్ అవాయిడ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎక్సర్సైజ్. ప్లాంటార్ ఫేషియా అన్నది పాదాల ఆర్చ్లో ఉంటుంది అన్నమాట. ఇలా చేసేస్తే 60 సెకండ్స్ చేసినా చాలు. కొంచెం ఎక్కువ ప్రెషర్ ఇవ్వాలి. నేను సాక్స్ వేసుకున్నాను కాబట్టి ఎక్కువ సెన్సేషన్ తెలియటం లేదు. అసలు ఈ న్యూరోపతి ఎక్సర్సైజ్ బేర్ ఫీట్తోనే చేయాలి. బేర్ ఫీట్తో చేస్తేనే మనకి ఇంకా చక్కటి మాట ఏం చెప్తారంటే ఇలాంటి మ్యాట్ కూడా అనవసరం. మామూలు ఎక్సర్సైజ్కి మ్యాట్ కావాలి కానీ ఈ ఎక్సర్సైజ్కి అక్కర్లేదు. అరిపాదము నేలకి తగలడం ఉన్నది మంచి మందు న్యూరోపతికి, గుడ్ మెడిసిన్. అరిపాదం ఫ్లోర్కి తగలాలి. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫ్లోర్లో ఉంటుంది కదా, దానివల్ల మనకి కోల్డ్ ఫీట్ అంటారు. కోల్డ్ ఫీట్ తగ్గి వేడి వస్తుంది.
అది అది కూడా ఏంటంటే నిద్దట్లో క్రాంప్స్ వస్తూ ఉంటాయి. రాత్రి నిద్దట్లో పిక్కలు పట్టుకుపోతూ ఉంటాయి పెద్దవాళ్ళకి. అది అది కూడా తగ్గుతుంది దీనివల్ల. అది తగ్గాలంటే ఇది డైరెక్ట్ ఫ్లోర్కి మన అరిపాదం తగ్గాలి. అందులో ముఖ్యంగా ఈ ఎక్సర్సైజ్ చేస్తాను చూడండి. ఈ ఎక్సర్సైజ్ రెండోది కాదు, మొదటిది కొంచెం మనం ఫస్ట్ ఇచ్చేసాం. ఈ ఎక్సర్సైజ్లో పాదాలు బేర్ ఫుట్తో చేయమంటాడు. అసలు ఇంకా సాక్స్ కానీ ఇటు మ్యాట్ కానీ ఏం వద్దు, ఒట్టి నేల మీదే ఇలా అనాలన్నమాట. ఇలా అన్నప్పుడు ఆ నేలకి పాదం మొత్తం తగలాలి. ఇట్లా అన్నప్పుడు పైకి వస్తాం, ఇట్లా అన్నప్పుడు తగులుతాం. అప్పుడు అసలు ఆ న్యూరోపతి అనేది ఫ్లోర్కి, నేలకి, భూమికి అట్లా టచ్ అయితేనే తగ్గుతుంది. అసలు ఈ క్రాంప్స్ వచ్చినప్పుడు గమనించండి, వచ్చిన వాళ్ళు కాలు పిక్క పట్టుకుపోయిందంటే నిద్దట్లో పడుకోలేదు, లేచి కూర్చుంటాము. ఒకసారి మీ పాదాలని నేల మీద ఇలా పెట్టేస్తే కోల్డ్నెస్ తగులుతుంది వారి పాదాలకి. స్లోగా 2, 3, 4, 5 నిమిషాల్లో ఆ క్రాంప్ తగ్గిపోతుంది. క్రాంప్ అంటే తెలుగులో ఏమంటారు, ఏమంటారు, కొయ్యకంట ఏదో అంటారు. అది పట్టుకుపోతాయి అన్నమాట పిక్కలు. ఇలా పట్టుకుపోయినప్పుడు బేర్ ఫుట్తో లేచి పాదాలు నేల మీద పెట్టుకుంటే, లేదా కొంతమంది లేచి నడుస్తారు అలా మంచం మించి దిగి. ఆ ఓల్డ్ ఏజ్లో మంచం మించి లేవడం, కూర్చోవడం, నడవడం కూడా మంచిది కాదు. ఇమీడియట్గా నడిస్తే కూడా తూలి పడిపోతారు. బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది పడుకున్నప్పుడు. లేవగానే అది సర్క్యులేషన్ అందుకోకుండా మనం నడిచామంటే ఫాల్ అయిపోతాం. కాబట్టి వెంటనే నడవడం అంత మంచిది కాదు. కొంచెంసేపు ఒక 5 seconds 10 seconds అలా మంచం మీద కూర్చొని అప్పుడు నడవాలి. కాబట్టి క్రాంప్ వచ్చినప్పుడు అంతసేపు కూర్చోలేవు, పోట్లు వస్తూ ఉంటాయి పిక్కల దగ్గర అంతా ఇలా వచ్చేసి. ఆ టైంలో మనం ఏం చేయాలంటే జస్ట్ ఊరికే ఫ్లోర్కి మన అరిపాదం తగిలేటట్టు కూర్చోవాలి. ఇట్లా కుర్చీలో కానీ మంచం మీద కానీ కూర్చోవాలి. మనం మంచం మీదే ఉంటాం కదా, నిద్దట్లో లేచినప్పుడు ఎక్కువగా క్రాంప్స్ నిద్దట్లోనే వస్తాయి. నిద్దట్లో వెల్లికిలా పడుకుని కాళ్ళు ఇలా చాపినప్పుడు వస్తాయి. అదే కాళ్ళు ఇలా మడత పెట్టుకుని పడుకుంటారు. ఇది ఇంతవరకు మనం ఈ ఎక్సర్సైజ్ న్యూరోపతి ఉన్నవాళ్ళే చేయక్కర్లేదు, న్యూరోపతి లేని వాళ్ళు కూడా చేయవచ్చు. న్యూరోపతి అనేది ఒక డయాబెటిక్ వాళ్ళకే రాదు. డయాబెటిక్ లేని వాళ్ళకి ఎంతమందో న్యూరాలజీ హాస్పిటల్లో పేషెంట్స్ని చూశాను నేను. నరాలు చాలా సహజంగా ఓల్డ్ ఏజ్ వచ్చాక బలహీనమైపోయి వాటి యాక్షన్ నడవడానికి ఓపిక ఉంటుంది. ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత యంగ్ ఏజ్లో నడిచినట్టు స్పీడ్గా నడవగలుగుతామా? చంటి పిల్లలు అప్పుడు నడకొచ్చిన పిల్లలు క్విక్గా నడుస్తారు. అప్పుడు నరాలకు ఉన్న స్ట్రెంగ్త్ వేరు, మిడిల్ ఏజ్లో ఉన్న స్ట్రెంగ్త్ వేరు, ఓల్డ్ ఏజ్లో ఉన్న స్ట్రెంగ్త్ వేరు. ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత నడక బలహీనమైపోతుంది. ఆ బలహీనమైన నడకని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ బలహీనమైన నడకతో బ్యాలెన్స్ తప్పి పడిపోతే ఫ్రాక్చర్స్ అవుతాయి, బెడ్ రిడన్ అయిపోవాలి. ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే నువ్వు డాక్టర్లు మందులు అవసరమై వాటితో పాటు ఈ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు నేను చివరి 2 చూపిస్తాను. అవి నిలబడి చేయాలి. న్యూరోపతికి సంబంధించింది ఒకటి, డయాబెటిక్ సంబంధించింది ఒకటి. డయాబెటిక్ వాళ్ళకి ఈ హిప్స్ దగ్గర మజిల్స్, ఈ తొడల దగ్గర మజిల్స్ పెద్దవి, బాడీలో ఉన్న మజిల్స్ అన్నిటికంటే. ఈ ఆహారం తీసుకున్నాక ఆహారంలో ఉన్న షుగరు, గ్లూకోజు ఎక్కువ కూడా ఈ తొడల పార్టు, ఈ హిప్స్ దగ్గర ఉన్న పార్ట్లో ఉన్న బ్లడ్ పీల్చుకుంటుంది. అది కంట్రోల్ అవ్వడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంది. అది కొంచెం కష్టమైందే. కుర్చీలో కూర్చుంటే బెటరు. కుర్చీలో కూర్చుని ఆ కుర్చీ హ్యాండిల్స్ మీద చేతులు పెట్టి స్లోగా కొంచెం పాదాలు వెనక పెట్టి నడుము ఇలా వంచి నెమ్మదిగా లేవాలి. లేచి నుంచోవాలి ఒక సెకండ్. మళ్ళీ ముందు పొంగి నెమ్మదిగా వంగి, అంటే మళ్ళీ వీపు వంగకూడదు, ఈ పొజిషన్ నుంచి బాడీ వంగి మళ్ళీ నెమ్మదిగా ఇట్లా కూర్చోవాలి. ఇలా 10 times చేయాలి. 1 బెండ్. ఈ పాదాలు ముందుకుంటే లేవలేము, వెనక్కి పెట్టాలి, కొంచెం బెండ్ అవ్వాలి. నుంచున్న తర్వాత ఒక సెకండ్ గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ వంగుని, వీపు వంగటం లేదు, స్పైనల్ కార్డ్ ఉంచాం మనం. ఈ మొత్తం పార్ట్ని హిప్స్ దగ్గర, పిల్లల దగ్గర నుంచి కొంచెం ఉంచుతాం. ఇప్పుడు కూర్చోవడం తేలిక. 2 ఇట్లా 10 times చేయాలి. 3 4 ఇట్లా 10 times చేస్తే ఈ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. మీరు చేసినప్పుడు చూడండి, తొడల దగ్గర పెద్ద పెద్ద మజిల్స్ ఉంటాయి. మనకి
పిరుదుల దగ్గర కూడా పెద్దవిగా ఉంటాయి. ఇందులో లేడీస్కి మరీ ఎక్కువగా ఉంటాయి. వీటిలో షుగర్ ఎక్కువ చేరుతుంది బ్లడ్లోకి, ఈ పార్ట్లో. ఆ షుగర్ని బర్న్ చేస్తుంది ఎక్సర్సైజ్. ఇందాక మనం ఇది చేసాం కదా, షుగర్ వ్యాధి వాళ్ళ కోసం ఏం చేసాము, వేళ్ళని పై ఇలా ఉంచి హీల్స్ మాత్రమే ఎత్తమన్నాం. పొరపాటును కూడా ఇది ఎత్తకూడదు. ఇది ఎత్తితే సోలియస్ మజిల్ యాక్షన్ రాదు. ముందు పార్ట్ ఎత్తకూడదు, వెనకదొక్కటే ఎత్తాలి డయాబెటిక్కి. అది కాకుండా న్యూరోపతికి చెప్పినప్పుడు ఏం చెప్పాము, రెండు ఎత్తాం. న్యూరోపతి ఎక్సర్సైజ్ బ్లడ్ ఫ్లో పైకి రావడానికి చేస్తున్నాం. డయాబెటిక్ ఎక్సర్సైజ్ బ్లడ్లో ఉన్న షుగర్ బర్న్ అవ్వడానికి చేస్తున్నాం. అందుకని రెండింటికి కొంచెం తేడా ఉంది. ఎక్సర్సైజ్ ఒకటే. ఇట్లా అన్నప్పుడు ముందు వేళ్ల పార్ట్ని పైకి లేపకుండా 10 చేయాలి. అది అయిన తర్వాత ఇప్పుడు ఇలా పైకి సిట్టింగ్ అండ్ స్టాండింగ్ అనమాట. అంటే దాదాపు గుంజీ తీసినట్టు. కానీ ఏం చేస్తున్నాం, ఓల్డ్ ఏజ్ కాబట్టి ఒక్క మాట పైకి ఇలా నిటారుగా ఉండి లేచామనుకోండి మోకాళ్ళు పట్టేస్తాయి. అలా నిటారుగా ఉండకుండా ఈ పాదాలు స్ట్రైట్గా నిటారుగా ఉంచకూడదు. కొంచెం పాదాలు వెనక్కి పెట్టి ఈ పార్ట్ని కొంచెం బెండ్ చేసి లేవడం, లేచాక ఒక సెకండ్ నుంచోవడం, అట్లా పాజిటివ్ అనమాట. ఎంతసేపు నుంచోండి, 2 సెకండ్స్ అని నుంచోండి. మళ్ళీ స్లోగా బెండ్ అయి కూర్చోవాలి. కూర్చున్నాక మళ్ళీ పాజిటివ్ ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వాలి. అలా 10 టైమ్స్ ఇవ్వాలి. అది షుగర్ కోసం. షుగర్ కోసం చేసినా న్యూరోపతికి చేసినా కంటిన్యూస్గా చేసేయించింది, విడిగా ఏం చేయక్కర్లేదు. లాస్ట్ ఎక్సర్సైజు 2 ఉన్నాయి. షుగరు తగ్గడానికి చేసేది ఒకటి, న్యూరోపతికి చేసేది ఒకటి. దానికి ఏం చేయాలంటే ఒక చైర్ ఉండాలి. అసలు ఈ ఎక్సర్సైజులన్నీ కుర్చీలో కూర్చొని చేయొచ్చు. కుర్చీలోనే చెప్తారు, నేను ఇట్లా దివాన్ మీద చెప్పాను. కానీ మనం ఏ కుర్చీలో కూర్చున్నామో ఆ కుర్చీని వెనక్కి తిప్పి దాని బ్యాక్ రెస్ట్ చేతితో పట్టుకోవాలి. నేను ఈ సర్జరీ చేయించుకున్నాను కదా మోకాలికి, అందుకని ఈ వాకర్ కొనుక్కున్నాను. ఈ వాకర్ ఉన్నవాళ్ళు వాకర్ చేతితో పట్టుకుని, ఈ వాకర్ లేకుండా కర్ర పట్టుకుని నడుస్తారు కొంతమంది. కర్ర పట్టుకుని ఏదైనా పర్వాలేదు, ఏదైనా కర్ర పట్టుకునైనా వాకర్ పట్టుకునైనా కుర్చీ హెడ్ పట్టుకునైనా. జనరల్గా కుర్చీ అంటే కుర్చీలో కూర్చుని చెప్పినవన్నీ చేస్తాం మనం. లేచినప్పుడు ఆ కుర్చీని వెనక్కి తిప్పి దాన్ని హెడ్ పట్టుకోవచ్చు. ఇదేం లేదు, ఇలా 2 కాళ్ళతో ఇలా నుంచుని నేల మీద మన బరువు అంతా పాదాలు నేలకి ఇట్లా ఆంచి నెమ్మదిగా కుడి పక్కకి ఇలా జరగాలి. అప్పర్ బాడీ జరగాలి, నేల కాదు, అప్పర్ బాడీయే జరగాలి. పైన ఈ కింద పార్ట్ జరగక్కర్లేదు. ఇలా జరిగి ఈ కుడి కాలు మీద మన బరువు పెట్టాలి. పెట్టి ఈ చేతితో కుర్చీ వెనక వైపు పట్టుకుని కుడి కాలిని 1 ఇంచు పైకి ఎత్తాలి. కొంచెం అలా 5 నిమిషాలు ఉండమంటారు, 5 సెకండ్స్ ఉండమంటారు. కొంచెం షేకింగ్ వస్తుంది. షేకింగ్ వస్తున్నప్పుడు ఎదురుకుండా ఒక ఆబ్జెక్ట్ ఏదైనా చూసి, ఒక గోడ గడియారమో లేకపోతే ఒక బొమ్మ, ఒక క్యాలెండరో ఎదురుకుండా గోడకున్న దాని మీద కళ్ళు తెరిచి దృష్టిని దాని మీద పెడితే బ్యాలెన్స్ ఉంటుంది, షేకింగ్ పోతుంది, బ్యాలెన్స్ ఉంటుంది. మళ్ళీ దించేయాలి. దించిన తర్వాత మధ్యకి వచ్చేస్తాం. మధ్యకి వచ్చాక 3 సెకండ్స్ 5 సెకండ్స్ రెస్ట్. ఈసారి ఎడం కాళ్ళ మీద బరువు పెట్టాలి. బాడీని ఇలా ఉంచుతున్నాం. ఇందాక చెప్పినట్టుగానే మెడ ఉంచకూడదు, నడను ఉంచకూడదు, నడను ఉంచకూడదు, మెడ ఉంచకూడదు. వస్తున్న పార్ట్ ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ పార్ట్ ఒక్కటే ఇలా తిప్పాలి పక్కకి. కొంచెం ఎక్కువ వద్దు. కొంచెం తిప్పినప్పుడు ఏమవుతుంది, ఈ కాలు మీకు బాడీ బరువు వెళ్తుంది. అప్పుడు కుడి కాలు కొద్దిగా 1 ఇంచ్ 2 ఇంచ్ ఎత్తాలి. అట్లా కూడా ఎత్తలేకపోతే కొంచెం ఇలా వెనక్కి జరిపి మునివేళ్ల మీద నుంచోవచ్చు. అట్లా కూడా జరపలేని వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు. అలా కూడా జరపలేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ పాదాన్ని కొద్దిగా వెనక్కి జరిపి మునివేళ్ల మీద అలా ఉన్న చాలు. అది కూడా ఇట్లా ఈ కాలుకి 10 టైమ్స్, ఈ కాలుకి 10 టైమ్స్ ఇలా ఇటు వచ్చి బరువు ఇటు పెట్టి ఇది ఎత్తడం. కొంచెం షేకింగ్ వస్తే ఎదురుకుండా ఆబ్జెక్ట్ మీద దృష్టి పెట్టడం, 5 సెకండ్స్ ఉండడం, మధ్యకి వచ్చేయడం, 3 సెకండ్స్ రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ ఎడం వైపుకి రావడం. బరువు ఎడం పాదం మీద పెట్టి నేల కదమాలి. అప్పుడు కుడి పాదం కొద్దిగా ఎత్తాలి. కదలిక వచ్చిందంటే గోడల మీద గడియారం కానీ చూడడం, డౌన్ చేసేయడం, 5 సెకండ్స్ ఉంటుంది. మధ్యకి వచ్చి 3 సెకండ్స్ రెస్ట్. ఈ కాలుకి 10 టైమ్స్, ఈ కాలు 10 టైమ్స్ వేయాలి. దేనికి, ఇది బ్యాలెన్స్ వాక్ రావడానికి. ఒంటి కాలు మీద కనుక కాసేపు నిలబడగలిగితే బ్యాలెన్స్ వాక్ వస్తుంది. ఈ రకంగా బాగా ప్రాక్టీస్ రోజు చేస్తే క్రమంగా అలా నుంచోగలిగితే ఒంటి కాలు మీద 5 సెకండ్స్ 10 సెకండ్స్ 30 సెకండ్స్ వరకు ప్రాక్టీస్ చేయమంటారు. ఉంచగలిగితే ఆ తర్వాత స్టెప్లో ఒక చేయి తీసేయమంటాడు కుర్చీ నుంచి. ఒక చేయి తీసేసి ఒక చేతితోనే ఇటు రావాలి,
మళ్ళీ ఒక చేత్తోనే ఇటు రావాలి. అలా అంటే బాడీ బరువంతా ఒక కాలు మీద నిలబడినట్టు ఒక కాలు మీద నిలబడగలిగితే రెండు కాళ్ళ మీద ఈజీగా బ్యాలెన్స్ పోకుండా నడిచే శక్తి వస్తుంది. న్యూరోపతి వాళ్ళ కోసం చెప్తాను ఇది. డయాబెటిక్ వాళ్ళని ఏం చేయమంటారు, ఇదే నిలబడి చేసే ఎక్సర్సైజు. ఇప్పుడు మనం కూర్చుని లేచాం కదా, అది కాకుండా ఇలా నిలబడి అది బ్లడ్ ఫ్లో, అది డయాబెటిక్ కూడా కాదు, పాదాల్లో రక్త ప్రవాహం పైకి రావడానికి. పాదాల్లో గడ్డగట్టుకుపోయిన రక్త ప్రవాహంలో ఆక్సిజన్ లేకే కదా న్యూరోపతి వచ్చింది. అక్కడికి ఆ రక్త ప్రవాహంలో ఇంకా ఆక్సిజన్ అందడం కోసం ఏం చేయాలంటే ఇట్లా నిలబడి ఇట్లా పక్కకు తిరిగి చూస్తాను. కూర్చుని చేసినట్టుగానే యాంకిల్స్ని ఎత్తాలి, కాళ్ళ యాంకిల్స్ని ఎత్తుతాం. ఈ రకంగా ఇట్లా ఇట్లా యాంకిల్స్ని ఎత్తాలి, యాంకిల్ని ఎత్తాలి. 1 సెకండ్ ఉండాలి. 1 సెకండ్ ఉండి డౌన్ చేయాలి. డౌన్ చేసాక ఏం చేయాలి, ఇట్లా కూర్చుని లేచినట్టు ఏం చేయాలంటే ఇట్లా మోకాళ్ళ నుంచి గోడ కుర్చీ వేయిస్తారు చూడండి పిల్లల చేత, అట్లా ఉండి 1 సెకండ్ లేవాలి. సెకండ్ టైం హీల్స్ అప్, 1 సెకండ్ నీస్ డౌన్. నీస్ అంటే మోకాళ్ళు, నీస్ డౌన్ 1 సెకండ్. హీల్స్ అప్ 1 సెకండ్, నీస్ డౌన్. థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం. ఉండాలి అట్లా. క్విక్గా పరుగెత్తుతో చేయకూడదు ఏ ఎక్సర్సైజ్ అయినా. కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ అంటే నెమ్మదిగా మానకుండా ఒక క్రమ పద్ధతిలో 4, 5, 6, 7, 8. 1 సెకండ్ అంటే ఎంత? 1, 8 అనేసరికి 1 సెకండ్ అయిపోతుంది. 9 అనేసరికి 1 సెకండ్ అయిపోతుంది. 10 టైమ్స్ ఇస్తే చాలు. వీపు స్ట్రైట్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓల్డ్ ఏజ్ వాళ్ళు స్ట్రైట్గా పెట్టుకోలేరు. ట్రై చేయాలి, ఎంత పెట్టుకోగలిగితే అంత. వాకర్ అక్కర్లేదు, కుర్చీలో కూర్చొని చేయొచ్చు. ఇప్పుడు మనం ఈవేళ క్లాస్లో న్యూరోపతికి సంబంధించిన ఇవి చేసాము. అట్లాగే షుగర్ వ్యాధిగ్రస్తులకి ఒక 3 ఎక్సర్సైజులు. ఇక క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసే ముందు ఇవి తీసి మీకు నేను టోస్ చూపిస్తాను. ఈ క్లాత్ చిన్న టర్కీ టవల్ అనమాట. ఇట్లా ఇట్లా పూసలల్లే రావాలి పైకి టవల్ దారా. ఇట్లా వస్తే కానీ మన వేళ్ళతో దాని గ్రిప్ రాదు. ఇట్లా పెట్టి కొంచెం ముందుకు జరగాలి. మన పాదాలు ఇక్కడికి రావాలన్నమాట, ఆ ఎడ్జ్కి రావాలి. ఆ ఎడ్జ్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, వేళ్ళని స్ప్రెడ్ చేస్తున్నాం. స్ప్రెడ్ చేసి కిందకి ఆ అజ్జిని వంపి దాన్ని పట్టుకుంటున్నాం. ఇట్లా పట్టుకుంటున్నాం. పట్టుకుని 1 టవల్ జరిగింది, 2 ఈ పక్క కూడా జరిగింది టవల్. స్ప్రెడ్ వెనక్కి ఇలా ఇలా అనాలి. వేళ్ళు తొందరగా రావు, కాలి వేళ్ళు రావు, చేతి వేళ్ళు వచ్చినట్టు. ఎంత వస్తే అంతే. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఈ కాలు 10, ఈ కాలు 10. క్లాత్ జరిగింది. నన్ను డ్రెస్ కిందకు ఉన్నట్టుంది. మీకు జరిగింది కనపడిందో లేదో మరి.